మంచిర్యాల జిల్లా ఇందన్పల్లిలో ఆదివాసీల ఆందోళన కొనసాగుతోంది. చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై అటవీ అధికారులు దాడి చేశారు. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కార్యాలయం దగ్గర ఆదివాసీలు నిరసన తెలిపారు. దాడిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల నిరసనకి మద్దతు తెలిపారు వెడ్మా బొజ్జు. ఆదివాసీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. దాడి చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ ఆఫీస్ ముందు కొనసాగుతోంది ధర్నా. ఖానాపూర్ నియోజకవర్గంలో అటవీ అధికారుల ఆగడాలు మితిమీరుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల నిర్మల్ ప్రధాన రహదారిపై ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళను 2 ఏతుల లాఠీతో కొట్టుందన్న. ఆ పిల్లలను ఇప్పటిదాకా తీసుకుపోయి మధ్యాహ్నం దాకా తీసుకుపోయిన పిల్లలను ఇప్పటిదాకా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్గా ఇవ్వలేరు. లేరు. మేము ఇప్పటిదాకా లోపలికి వెళ్ళినాం, అక్కడ ఏ ఆఫీసర్ లేడు. తీసుకొచ్చి మాకు చూపెట్టండి. ఏ రకంగా ఓడుతున్నాడు మనకే హక్కుంది, మనకే హక్కుంది. మా ఆదివాసులకు మాకు నాటి నుంచి మేము తింటలేమా? ఇప్పుడే కొత్త తింటున్నామా? ఇప్పుడే నాడు నుంచి తింటున్నాం మేము. కొంతమంది ఆదివాసులు వాగుకెళ్ళి చేపలు పడితే వారందరినీ కూడా చిత్రహింసలు చేస్తూ విపరీతంగా కొట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళని వదలకుండా అటవీ చుట్టూ తిప్పుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఎఫ్డిఓ కావచ్చు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు కావచ్చు, ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు కూడా నేను కూడా ఇక్కడ నుంచి కదలా.